రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగు చేసే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం విత్తిన పత్తి ఆయా ప్రాంతాల్లో 10 నుండి 40 రోజుల దశలో ఉంది. అయితే అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పత్తిలో కలుపు విపరీతంగా పెరిగింది. దీంతో పంట ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారింది. మొదటి దశలోనే కలుపును నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. వర్షాధారంగా పండే పంటల్లో అన్నింటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40% విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండటం, రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది అధికంగా పత్తి సాగుతోంది. అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 10 నుండి 30 రోజుల దశలో పత్తి పంట ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కలుపు అధికంగా పెరిగి ప్రధాన పంట ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి. సిఫారసు చెయ్యని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరక్కపోగా కొన్ని సందర్భాల్లో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా విస్తీర్ణంలో మనకి పత్తి సాగు అనేది జరిగింది. ఈ పత్తి సాగు పద్ధతిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యాజమాన్య పద్ధతులను కనుక చూసుకున్నట్లయితే కలుపు యాజమాన్యం అనేది చాలా ప్రధానమైనది. పంట యొక్క పెరుగుదల మరి దిగుబడిపై చాలా ప్రభావం చూస్తుంది. ముఖ్యంగా పత్తిలో కనుక చూసినట్లయితే దాదాపు 30 నుంచి 50% యొక్క పత్తి దిగుబడిపై ప్రత్యక్షంగా ఈ కలుపు అనేది మనకు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు ముందస్తు నుంచి కలుపు నివారణ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము మంచిగా పత్తి పంటను పండించుకొని మంచి దిగుబడులను సాధించుకోవచ్చును. ముఖ్యంగా మనము ఈ కలుపు గురించి చూసినట్లయితే మనకు పత్తి విత్తనాలు వేసిన వెంటనే అంటే 48 గంటల లోపు మనకు ముందస్తు పత్తి నివారణ అంటే ముందస్తు కలుపును నివారించుకోవడానికి మనము పెండిమిథాలిన్ 36% ఈసీ ద్రావణము మనకు 1.2 ml స్టాంప్ అనే పేరుతోటి మనకు మార్కెట్లో దొరుకుతుంది. దానిని 1.2 లీటర్ల నీటిని ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ముందస్తుగా తొలి దశలో వచ్చే కలుపును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా అది కాకుండా మనకు పెండిమిథాలిన్ 38.7% ఈసీ అంటే మనకి ఏంటంటే ఈ స్టాంప్ ఎక్స్ట్రా అనే కలుపు మందు దొరుకుతుంది. దాన్నైనా మనము 700 ml ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసినట్లయితే మనకు ఈ ముందస్తుగా వచ్చే తొలి దశలో వచ్చే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాం వీటిని మనం. అంటే తొలి దశలో వచ్చే కలుపును అనేది సమర్థవంతంగా నివారిస్తుంది. అదేవిధంగా తదుపరి దశలో అంటే మనకు తర్వాత నెల రోజుల్లోపు కలుపు నివారణ అనేది చాలా ముఖ్యమైనది. పంట పెరుగుదల మరియు దిగుబడిలో మార్కెట్లో మనకు పత్తి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కూడా మంచి కలుపు మందులు అవైలబుల్లో ఉన్నాయి. అవి కనుక చూసుకున్నట్లయితే మనకు వెడల్పాకు కలుపు మొక్కలను మనము నివారించుకోవడానికి మనకు పైరిథయాబాక్ సోడియం అనే కలుపు మందులు మనము 250 ml లీటర్ అంటే ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనకి వెడల్పాకి గడ్డలు కూడా నివారించబడింది. వెడల్పాకు మొక్కల కలుపును కూడా నివారించగలుగుతాం. అదేవిధంగా క్విజాల్పాప్ ఇథైల్ అంటే ఏకవార్షిక గడ్డి మొక్కలను కనుక ఉన్నట్లయితే ఈ క్విజాల్పాప్ ఇథైల్ అనే కలుపు మందును మనము 450 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి కనుక పిచికారీ చేసినట్లయితే మనం ఈ గడ్డి జాతి నివారించవచ్చు. ముఖ్యంగా ఈ కలుపు మందులు పిచికారీ చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కలుపు మొక్క 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు మందులను ఆ కలుపు మందు యొక్క ప్రభావం అనేది సమర్థవంతంగా పనిచేసి మొక్క పెరుగుదల అనేది బాగా ఉంటుంది. ఒకవేళ మనము ఈ కలుపు మొక్కలు బాగా పెరిగిన తర్వాత
ఆకుల దశలు బాగా పెరిగిన తర్వాత కనుక మనం కలుపు మొదలు పిచికారి చేసినట్లయితే ఈ మందుల యొక్క ప్రభావం అనేది సమర్థవంతంగా అనేది తగ్గిపోయి నివారణ అనేది కూడా పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. ఒకవేళ రైతు సోదరులు తదుపరి దశలో వచ్చే కలుపును అనేది అంటే మామూలుగా అంతర కృషి గొర్రుతో కానీ గుంటకతో కానీ ప్రతి వారము లేదంటే 10 రోజులకు ఒకసారి మనము చేసుకొని అంటే దాదాపు పత్తి మొక్క శాఖీయ దశ నుంచి పూత దశ వచ్చే వరకు కూడా అంటే దాదాపు 45 నుంచి 50 రోజుల మధ్యలో సమయం వరకు కూడా మనము ఈ ప్రతి సమయం దొరికినప్పుడు వాతావరణాన్ని అనుసరించుకొని మనకు 45 నుంచి 50 రోజుల వరకు కూడా మనం ఈ గొర్రెలతో కానీ గుంటకతో కానీ అంతర కృషి చేసుకున్నట్లయితే మొక్కల పెరుగుదల బాగా ఉండి మనకు కలుపు అనేది కూడా సమర్థవంతంగా నివారించబడుతుంది. ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది. అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది.